మీ గురించి తెలిసిన వాళ్ళు మీ ముఖం చూస్తేనే అర్థం చేసుకుంటారు. నాకు తెలుసండి, మీరెప్పుడు సమస్యలో ఉన్నా కూడా అప్పుడు మీ భార్య భీమాబాయి ఇలాగే మీతో ఇవన్నీ చెప్తూ ఉండేదట. మీ చెల్లి మీరానే నాతో ఇవన్నీ చెప్పారండి. ఇప్పుడు మీరు నాతో చెప్తే నేను ఈ పెళ్లి నిస్సహాయతతో చేసుకుంటున్నాను. బాగా ఆకలేస్తోంది రామ్జీ, ఏమైనా ఇప్పించరా? మీరు నా మాట అసలు వినలేదు. నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఏమైందో తెలీదు. మీరు బాగా నిషాలో ఉన్నారు. నేను 2 రోజులు సమయం ఇస్తున్నాను. నా మానం మీ వల్లే పోయింది. కాబట్టి మీరే నన్ను మీ భార్యను చేసుకొని మీరే నాకు పూర్తి న్యాయం చేయాలి. లేకపోతే నేను జరిగిందంతా లోకానికి అర్చి అర్చి చెప్తాను. ఇప్పుడు నాకు ఆ చెంపాని పెళ్లి చేసుకోవటం తప్ప ఇంకా వేరే దారి కనపడటం లేదు. దయచేసి మీరు అలాంటి పనేది చెయ్యొద్దు. దానివల్ల నా కుటుంబం నాశనమైపోతుంది. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడికి మీ బంధువులు వచ్చి తీరాలి. అప్పుడు దాకా మేము ఈ పెళ్లి జరగనివ్వము. సరిగ్గానే చెప్పారు. వచ్చేసాం బాబాయ్ పిన్నిలం. చెంపా, ఏంటిది? మేం చెడ్డవాళ్ళమే కావచ్చు, కానీ నీకు సొంత బాబాయ్ పిన్నులం కదా. మమ్మల్ని పెళ్లి పిలవాలి కదా. అవును చంపా, ఇలా చేయటం అసలు పద్ధతి కాదు. చెంపా, చెంపా, ఎవరు మీరిద్దరు? స్వామీజీ మమ్మల్ని మీ పిన్ని బాబాయిలుగా పంపించాడు. అవును. అదిగో వచ్చారు వాళ్ళ పిన్ని బాబాయ్. కొన్నిసార్లు మనుషులు అలా చేయాల్సి వస్తుంది. ఏదైతే వాళ్ళు అసలు ఊహించరు. రండి, ఇప్పుడు చంపా వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా వచ్చేశారు. ఇప్పుడు మీ అనుమానం తీరిందిగా. రండి, ఇక పెళ్లి వేడుక ప్రారంభిద్దాం. చూడండి, రామ్జీకి పునర్వివాహ ప్రయత్నం అనే యజ్ఞం ఇప్పుడు పూర్తయింది. మీరు సరిగ్గా చెప్పారు స్వామి. అయితే రామ్జీ వివాహం చూడ్డానికి వెళ్దాం. ఆ శుభకార్యానికి సాక్షులం అవుదాం. అక్కడి నుంచే రామ్జీ ఇంకా వాడి కుటుంబ సభ్యుల పతనం ప్రారంభమవుతుంది. తప్పకుండా తప్పకుండా. రండి స్వామి, రండి. భీమ్రావ్, ఇప్పుడు కేవలం నువ్వొక్కడివే నాకు సహాయం చేయగలవు. లేకపోతే మీ నాన్న వివాహం చంపతో జరిగిపోతుంది. నేను చేయగలిగింది ఏదుందో దానికోసం నేను ప్రయత్నం చేశాను. ఇక అంతకు మించి నేను ఏమీ చేయలేను. మరి జనాలు చెప్పుకుంటారుగా, భీమ్రావ్ అందరి సమస్యలు వింటాడని, అందరికీ సహాయం చేస్తాడని. అయితే అది అబద్ధమా? నేను ఇది కూడా విన్నాను. భీమాబాయి చనిపోతూ నీ దగ్గర మాట తీసుకుందటగా, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నీ జాతి వాళ్ళందరికీ సహాయం చేయమని. నేను కూడా నీ జాతి దాన్నేగా. ఇప్పటిదాకా మన హక్కుల కోసం పోరాటం చేస్తున్నావు, ఇక ముందు కూడా పోరాడాలి. ఇంకా మన జాతిని నరకప్రాయమైన జీవితం నుంచి నువ్వు విముక్తి కలిగించాలి. మీ అయ్యే పెళ్లి జరుగుతుందిగా, మరి నువ్వు ఇక్కడ తిరుగుతున్నావేంటి? వెళ్ళి పెళ్లి ఏర్పాట్లేవో చూడు. నేను ఈ పెళ్లిని ఆపి తీరాలి. మీరక్కడికి వెళ్ళారుగా,
మరి ఏమైంది? ఏ తప్పుకోండి. ఏ బాలా, ఆనంద్ జరగండి. దూరంగా వెళ్ళండి, బాగా దూరంగా వెళ్ళండి. అరే రే వద్దు వద్దు రామ్జీ, నువ్వలా ఆశ్చర్యపోవద్దు. నేను పెళ్లి కూతురు తరపున వచ్చిన పురోహితుణ్ణి. వాళ్ళు నాకు బాగా తెలుసు. అందుకేగా నీ పెళ్లి జరిపించడానికి మేము అందరం వచ్చాం. అయ్యో బాబు, ఎందుకు ఆగిపోయారు? భజంత్రీలు వాయించండి. వాయించండి వాయించండి. ఆగండి. పెళ్లి బంధాన్ని అబద్ధపు పునాదుల మీద ఏర్పరచుకోకూడదు. భీమ్, తిరిగి వెళ్ళిపో. లేదు నాన్న, కాస్త ఆగు. ఎక్కడైతే స్వామీజీ, సేటు గారు, టీ కొట్టు మంగేష్ ఉంటారో అక్కడ సవ్యంగా ఏదీ కూడా జరుగుతుందన్న ప్రసక్తే లేదు. అది మనందరికీ తెలుసు. నీ ఇష్టం భీమ్రావ్. నీ మనసులో ఏదుంటే అది వాగేసేయి. అంతేగాని నువ్విలా మాట్లాడి పెళ్ళాపించే ప్రయత్నాలు చేయకు. సాక్ష్యాలు అన్నీ బయట పెడితే అప్పుడు అందరికీ తెలుస్తుంది ఎవరు ఎవరిని ఉసగొల్పుతున్నారో అని, ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో అని. ఏం సాక్ష్యాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నేను విన్నాను, మీరు ఇక్కడే ఉంటారంటగా. ఉంటాను. అయితే ఏంటంట? అయితే మీ వస్తువులు ఎక్కడున్నాయి? నా వస్తువులతో నీకేంటి పని? సేటు గారు, ఈమె వస్తువులు ఎక్కడున్నాయి? మీరు అలా నిలబడి చూస్తారేంటి? వచ్చి మాట్లాడండి ఈ బుద్ధిలేని పిల్లాడితో. అరే, అలా దురుసుగా ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు ముందు విను, వాడేం చెప్పాలనుకుంటున్నాడో. సేటు గారు, ఈమె వస్తువులు ఎక్కడున్నాయి? చంపా వస్తువులైతే ఆ గదిలో ఉన్నాయి. కానీ నా వస్తువులతో ఈ పెళ్లికి ఏంటి సంబంధం? ఆగు. భీమ్ ఏదో చెప్తున్నాడుగా, వాడిని చెప్పనివ్వు. నువ్వు భయపడుతున్నందుకు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నువ్వేమైనా చెప్తావా లేక నన్ను అందరికీ చెప్పేయమంటావా? కానీ నేను పెళ్లి చేసుకోనని చెప్పటం లేదుగా. నేను అందరికీ నిజం చెప్పాలనుకుంటున్నాను. అంతకంటే ముందు ఇది చూడండి మీరందరూ.
చూడండి మీరందరూ. స్వామీజీ, మీరే చెప్పండి, ఈమె దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి, అసలు మీ దగ్గరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పాప మీరే చెప్పారు మీకు తల్లిదండ్రులు లేరని. ఇక మీ పిన్ని బాబాయిలతో అయితే మీకు సరిపడదు. పాపం మీరు పేదవాళ్ళు, నిస్సహాయులు. అందుకే మీరు ఏదో ఒక పని చేసుకోవాలనుకున్నారు. ఇక ఇక్కడైతే మీకు అంత జీతం ఏమీ రాదు మీరు ఇన్ని డబ్బులు జమ చేయటానికి. మరి అలాంటప్పుడు మీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో ఓ చోటు నుంచి వచ్చాయి. అసలు నీకెందుకు? నాకెందుకంటే నాకు తెలిసి స్వామీజీ ఇంకా సేటు గారు మీకు ఈ డబ్బులు ఇచ్చి ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని మా నాన్నతో పెళ్లి నాటకం ఆడమని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది కేవలం నీ ఊహ మాత్రమే. ఏ ఆధారం ఉంది వీటన్నిటికీ నీ దగ్గర చెప్పు. మరైతే చెప్పండి, ఈమె దగ్గర ఎన్ని ఎక్కువ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అరే, ఎక్కడి నుంచో వచ్చాయి. మీరు మీ అబ్బాయితో చెప్పండి ఇక ఈ నాటకాన్ని ఆపేయమని. లేకపోతే నేను అందరికీ నిజం చెప్పేస్తాను. చెప్పండి, ఏంటో నిజం చెప్పండి. మీరేమైనా చెప్తారా లేక అందరికీ చెప్పేనా? ఇప్పుడు భీమ్ వచ్చాడంటే ఖచ్చితంగా ఏదో ఆలోచించే వచ్చుంటాడు. ఇక నాకు నా మీద కంటే ఎక్కువ నా కొడుకు భీమ్ మీదే నమ్మకం. అరే, ఏం మాట్లాడవా? ఏంటి అసలు మీరు ఇలా ఎలా చేస్తారు? ఇదిగో, మీరందరూ ఇలా జరగనివ్వకూడదు తెలుసుగా. మీకు తెలుసా, ఇక్కడున్న మీ అందరి ముందే ఆ రోజు రామ్జీ నన్ను మా పిన్ని బాబాయ్ దగ్గరికి తీసుకెళ్లాడు, గుర్తుందిగా? మీరు నా మాట వినలేదు. నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు బాగా నిజాలో ఉన్నారు, ఎలాగో తెలియదు. రామ్జీ, ఇది చాలా పెద్ద తప్పు. నీ వల్లే ఇంత పెద్ద తప్పు. తెలిసి జరిగినా లేక తెలియక జరిగినా పాపం ఈ ఆడకూతురుది జీవితం అయితే నాశనం అయిపోయిందిగా. అందుకని ఈ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకొని తీరాల్సిందే. శీలాన్ని దోచుకున్నందుకు పరిహారం ఇదే. ఈ బాధితురాలిని నీ ఇంటి పరువును చేసుకోవటమే. కానీ ఈ ఆడది ఇంటి పరువు కాదు, వేశ్యా గృహానికి అలంకరణ. ఇప్పుడు స్వయంగా మీరే చెప్పండి, ఈవిడ గారు ఎవరు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది? సేటు గారు,
ఈ ఆడది మేళా నడిపించేది. ఏంటి? నేను చూశాను ఈమెని. ఈమె వేసిగృహ యజమాని. ఆ పూర్తి నిజం ఏంటంటే ఈ స్త్రీ మేళా నిర్వహిస్తుంది. ఈ స్త్రీ ఆ మేళాలో నృత్యం చేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఇది సులభంగా అర్థం చేసుకోవచ్చు ఈమె రామ్జీని ఎందుకు ఇరికించిందో, దాని వెనకాల ఈవిడకున్న ఉద్దేశం ఏంటో. నేను సేటు పేరు ఈ స్వామీజీ పేరు ఎత్తానంటే ఇక రేపటి నుంచి నా వృత్తి దెబ్బతింటుంది. అందుకని నేను ఎవరి పేరు ఎత్తకుండా చంపనిక్కడి నుంచి తీసుకెళ్లిపోతాను. పదిక్కడి నుంచి. నేను రామ్జీని ఇరికించాను, కానీ నేను మనస్ఫూర్తిగా ఆశపడ్డాను. ఒకరికి భార్యని అవ్వాలని, ఒక ఇంటికి కోడల్ని అవ్వాలని. దీనిలో తప్పైతే ఏం లేదుగా. ముమ్మాటికి తప్పే. మా ప్రపంచంలో నీలాంటి వాళ్ళకి స్థానం లేదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఇందుకు నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. సేటు గారు, ఈమె ఎలాంటి ప్రపంచంలోనైనా ఉండని, ఏ వృత్తి అయినా చేయనివ్వండి, కానీ ఈమెకు కూడా పూర్తి హక్కుందిగా ఈ ప్రపంచంలో ఉండటానికి, మంచి కలలు కనటానికి. అయినా ఈ ప్రపంచం ఆ ప్రపంచం అని ఏముంది? ప్రపంచం అంతా ఒక్కటే. తీసుకోండి. మీరు మీ మనసులో ఏమాత్రం ద్వేషం ఉంచుకోవద్దు. నేనిది కేవలం ఇందుకే చేశాను, మా నాన్నని అందరి ముందు నిర్దోషిగా నిరూపించటానికి. అంతేకాని మీ మీద ఎలాంటి దురభిప్రాయం లేదు. ఇక మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది చెయ్యండి. దాని గురించి కలలు కనండి, దానికోసం కష్టపడండి. అప్పుడు మీరు ఏదనుకుంటే అది సాధిస్తారు. ఇవన్నీ అంత తేలిక కాదు బాబు. నువ్విప్పుడు చాలా చిన్నవాడివి, ఇవి నీకు అర్థం కావు. కానీ నేను అర్థం చేసుకోగలను. అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీలాంటి ఆడవాళ్ళకి సహాయం అందరికన్నా ఎక్కువ ఎవరైనా చేయగలరు అంటే అది మీకు మీరు మాత్రమే. నేనిదేమీ అస్సలు పట్టించుకోను. మీరు ఎవరో, నా దృష్టిలో ఆడవాళ్ళందరూ సమానమే. నేను స్త్రీ జాతిని మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. కానీ మిమ్మల్ని మీరే స్వయంగా గౌరవించుకోకపోతే ఇంకా ఈ ప్రపంచం ఎలా గౌరవిస్తుంది? నువ్వు నీ ఆడతనాన్ని ఆయుధంగా చేసుకుని నా మీద అబద్ధపు నిందలు వేశావు. నన్ను బెదిరించి భయపెట్టి నన్ను ఈ పెళ్లికి బలవంతంగా ఒప్పించావు. అది కూడా ఎవరో చెప్పటం వల్ల. నువ్వసలు ఒక్కసారి కూడా నా పిల్లల గురించి ఆలోచించలేదు. నువ్వు నాకన్నా ఎక్కువ నా పిల్లలందరికీ అన్యాయం చేశావు. ఏ ఆడది కూడా తన ఇష్టంతో ఈ వృత్తిలోకి రాదు. కానీ ఎప్పుడైతే ఆమె ఇలాంటి పనిని తన ఇష్టంతో చేయటం మొదలు పెడుతుందో, మగాళ్ల కుటుంబాల్ని కూల్చటం మొదలు పెడుతుందో, అప్పుడు లోకం ఆమెను అసహ్యంగా ఇంకా ద్వేషభావంతో చూడటం మొదలెడుతుంది. అందుకని అన్నిటికంటే ముందు ఈ పని మానేసే. అప్పుడు నీ గౌరవం ఉంటుంది. వేరే పని చేసుకుంటే మొదట్లో బతకడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది, కష్టంగానూ ఉంటుంది. కానీ జీవనోపాధికి కొత్త మార్గం దొరుకుతుంది. అయినా ఏదీ సులభంగా కాదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి.